హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే నా గ్లో అప్ గురించి. సో లెట్ స్టార్ట్. నేను కాలేజ్ అండ్ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఇట్లుంటుండే, ఇప్పుడు ఇట్లున్నా. సో నేను ఏమేమి ఫాలో అయిన స్కిన్ కేర్ రొటీన్ అండ్ టిప్స్ అండ్ ఆల్ మీతో షేర్ చేసుకుంటా. అండ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే నన్ను చాలా మంది అన్నారు, ఎట్లా అంటే ఇన్సల్టింగ్ అన్నారు. ఎట్లా అంటే నువ్వు ఒక టైంలో చాలా కర్రగా ఉండే కదా, ఇప్పుడు ఎట్లా తెల్లగైనావు అని. వాళ్ళకి నా ఆన్సర్ ఒకటే, నేను తెల్లం కాలే, నా స్కిన్ ని ఇంప్రూవ్ చేసుకున్నా అంతే. నా స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేసుకున్నా అంతే. అయిందంటే మంచి స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అయ్యి, స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యి, ఎండలకు పోకుండా ఉండి అట్లా ఫాలో అయిన అనమాట. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఆ, కొన్ని సెల్స్ ఉంటాయి అనమాట, మెలనిన్ అని. అదేంటంటే మనం ఎండలకు పోయినాం అనుకో, పిగ్మెంటేషన్ ని కాజ్ చేస్తుంది అనమాట. సో మనలో చాలా మందికి తెలియదు ట్యాన్ వస్తుంది దానివల్ల అని. ఇంకొకటి ఏంటంటే చాలా మంది సన్ స్క్రీన్ యూజ్ చేయరు. సో నేను కూడా నా స్కూల్ అండ్ కాలేజ్ డేస్ లో నేను సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతుండే. ఇంకా లైక్ ఎండలనే వస్తుండే. ఆబ్వియస్గా అందరం ఇక అటనే చేస్తాం కదా. సో ఏంటంటే ట్యాన్ మీద ట్యాన్ వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి ట్యాన్ వచ్చింది, ఇంకో ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. క్లీన్ అప్ చేసుకోము, ఫేస్ ప్యాక్ పెట్టుకోము, ఏం చెయ్యము. మళ్ళీ ఎందుకు మళ్ళీ ట్యాన్ మీద ట్యాన్ వచ్చి మనం నల్లగా కనిపిస్తాం అనమాట. స్కిన్ నల్లగా కనిపిస్తుంది. సో నాకు వన్స్ అన్ని తెలిసినాక, నాకు ఇవన్నీ ఎప్పుడు తెలిసినాయి అంటే నా కాలేజ్ అయిపోయినాక అప్పుడు తెలిసింది. ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్ త్రూ నాకు తెలిసింది ఇట్లా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి అని, సన్ స్క్రీన్ ఉంటుందని, ఇట్లా అన్ని తెలిసినాయి అనమాట. సో నేను చాలా రీసెర్చ్ చేసి స్కిన్ కేర్ రొటీన్ ఏంది అని తెలుసుకొని మొత్తం ఇక నాకు సెట్ అయ్యే ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ చేసుకొని స్టార్ట్ చేసిన అనమాట. ఫస్ట్ నేను రిచ్ ఫీల్స్ సోప్ అని ఉంటది ఫ్లిప్కార్ట్ లో. ఈ సోప్ నేను 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట. బెస్ట్ సోప్, అసలు బాడీ టైం మొత్తం రిమూవ్ చేస్తుంది సోప్. నెక్స్ట్ ఇది లైక్ సోప్ ఎప్పుడైనా వాడొచ్చు. సో మార్నింగ్ మనం ఆఫ్టర్ బాత్ టోనర్ యూజ్ చేయాలి. నేను ఈ టోనర్ యూజ్ చేస్తాను. ఇది గుడ్ వైబ్స్ ప్రోడక్ట్ ఇది. టోనర్ స్ప్రే చేసుకున్న తర్వాత వైటమిన్ సి సీరం నేను ఇది యూజ్ చేస్తా. ఇది కూడా గుడ్ వైబ్స్, పర్పుల్ యాప్ నుంచి ఆర్డర్ చేసుకోవాలి. నెక్స్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తా, అది మెడికల్ స్టోర్ లోనే దొరుకుతుంది. ఇది యూజ్ చేస్తా. సన్ స్క్రీన్ నేను చాలా సన్ స్క్రీన్స్ అంటే నేను స్టార్ట్ చేసింది లాక్మీ సన్ స్క్రీన్ తోటే స్టార్ట్ చేసిన. ఇక తర్వాత చాలా బ్రాండ్స్ వచ్చినాయి, కొత్తవి ట్రై చేసిన. కానీ నా స్కిన్ కి కొత్తవి లైక్ వేరే బ్రాండ్స్ పడలేదు. అయితే నా స్కిన్ డార్క్ అవ్వడం, లేకపోతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రావడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో నేను మళ్ళీ లాక్మీకే వచ్చేసిన. లాక్మీ నాకైతే మ్యాజిక్ లాగా వర్క్ చేస్తుంది సన్ స్క్రీన్, అదనమాట. ఈవినింగ్ ఫేస్ వాష్ తర్వాత మాయిశ్చరైజర్ లైక్ పాండ్స్, ఏదన్నా మీ చాయిస్. నేనైతే పాండ్స్ వాడతా. ఇంకోటి ఎండలకి పోతే కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేయాలి. మన స్కిన్ ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో అక్కడక్కడ సన్ స్క్రీన్ పక్కా పెట్టుకోవాలి. చేతులకి, కాళ్ళకి, ఫేస్ కి, మెడకి, చెవులకి. ఇంకోటి ఏంటంటే నేను అసలు ఎండలకు పోను. అవసరం ఉంటే తప్ప అసలు పోను. నా స్కిన్ కి ఎండని టచ్ కానిగా నేను. మీరు అట్లా ట్రై చేసి చూడండి, మీకే 1 మంత్ తేడా తెలుస్తుంది ఎండలకు పోకుండా ఉంటే. ఇంకొకటి ఏంటంటే నేను షుగర్ కట్ చేసిన, ఎందుకంటే షుగర్ స్కిన్ కి అస్సలు మంచిది కాదు. షుగర్ కట్ చేసిన, షుగర్ మొత్తానికి కట్ చేయలేదు. ఇంట్లో ఉన్నప్పుడు అసలు తినాల్సి వస్తే, లైక్ ఎక్కడికైనా బయటికి పోతే ఏమైనా క్రేవింగ్స్ ఉంటే అప్పుడు కొంచెం తింటా గానీ తినాలి అని నేను అది తినను. ఇంకొకటి ఏంటంటే కాఫీ తాగుతుండే, పాలు అండ్ చక్కెర వేసుకుని అది తీసేసినప్పుడు జస్ట్ బ్లాక్ కాఫీ తాగుతున్నా అట్లా. సో ఈవినింగ్ అయిపోయిందా, నైట్ ఏం చేస్తా అంటే ఆల్టర్నేట్ డేస్ నేను రెటినాల్ క్రీమ్ యూజ్ చేస్తా. ఇది నైట్ క్రీమ్ కూడా గుడ్ వైబ్స్ ప్రోడక్ట్. ఈ 2 మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసుకుంటాను అనమాట. నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు పెట్టుకోవాలి అట్లా. అండ్ ఇంకొకటి నేను ఏం చేస్తా అంటే 15 days కి ఒకసారి నేను క్లీన్అప్ చేసుకుంటాను అనమాట. 15 days కి ఒకసారి క్లీన్అప్ చేసుకుంటా. క్లెన్జింగ్ మిల్క్, స్క్రబ్, జెల్ తోటి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా తీసేసుకుంటారు దాంతో, స్టీమర్ తోటి. అట్లా 15 days కి ఒకసారి లేదా 1 month కి ఒకసారి చేస్తా. నేను ఇంకా వీక్ లో 3 times ఫేస్ ప్యాక్ పెట్టుకుంటా. ఇప్పుడు 3 times పెట్టుకుంటున్నాయి. స్టార్టింగ్ లో అయితే డైలీ పెట్టుకుంటున్నా ఫేస్ ప్యాక్. నేను లైక్ చెప్పిన కదా, రైస్ ఫ్లవర్, వైట్ టర్మరిక్, పెరుగులో కలిపి పెట్టుకుంటున్నాయి అనమాట. సో అది ట్యాన్ రిమూవ్ చేస్తుంది, స్కిన్ ని సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ అవుతుంది. అది ఇంకొకటి నేను లికోరైస్
పౌడర్ యూజ్ చేస్తుండే, లెమన్ పీల్ పౌడర్ యూజ్ చేస్తుండే, రోజ్ పౌడర్ యూజ్ చేస్తుండే ఫేస్ ప్యాక్స్ లాగా. ఇప్పుడు నేను అవన్నీ యూజ్ చేయట్లేను. ఇప్పుడు జస్ట్ రైస్ ఫ్లోర్ అండ్ వైట్ టర్మరిక్ ప్యాక్ మాత్రమే వాడుతున్నా. ఈ రైస్ ప్యాక్ ఏంటంటే రైస్ ప్యాక్ టర్మరిక్ అండ్ కర్డ్ యూజ్ చేసి పెట్టుకుంటాం కదా, స్టాండ్ రిమూవ్ చేస్తుంది కదా. సో మీరు బిగినర్స్ అయితే ఎవ్రీ డే పెట్టుకుని దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మీ స్కిన్ ఎట్లా అవుతుందో మీరే చూస్తారు. సో మీరు డైలీ పెట్టుకోండి, ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే నేను బియ్యం పిండి బయట కొనలేదు. నేను 1 కేజీ దొడ్డు బియ్యం ఉంటాయి కదా, దొడ్డు బియ్యం అంటే రేషన్ బియ్యం వస్తాయి కదా. సో మీరు ఆ 1 కేజీ బియ్యాన్ని పిండి గిన్నెకి తీసుకుపోయి పౌడర్ పౌడర్ లాగా చేయండి. మొత్తం దాన్ని పౌడర్ లాగా చేసి డైలీ 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మీకు ఎక్కడెక్కడ పెట్టుకోవాలని ఉంటే అక్కడక్కడ దానికి తగ్గట్టు దాన్ని కలిపి పెట్టుకోండి. నేను వైట్ టర్మరిక్ ఇది యూజ్ చేస్తా. యాక్చువల్ గా ముందు వేరేది యూజ్ చేస్తుండే కానీ అది ఇప్పుడు అవైలబుల్ గా లేదు. సో నేను ప్రస్తుతానికి ఇది యూజ్ చేస్తున్నా. సో మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి. వైట్ టర్మరిక్ కూడా స్కిన్ లో అయితే చాలా చేంజెస్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇష్టం వచ్చిన కెమికల్స్ ముఖం మీద పెట్టకండి. అసలు న్యాచురల్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి గ్లో చేయడానికి. సో కెమికల్స్ పెట్టి ముఖాన్ని పాడు చేయకండి. నేనైతే ఏం కెమికల్స్ ఎక్కువ కాదు, నేను అసలు పెట్టను ఎక్కువ. రెటినాయిల్ ఇంకా మాయిశ్చరైజర్ ఉంది కదా, అది 2 తప్ప ఇంకా ఏ కెమికల్స్ నేను ఫేస్ పైన పెట్టాను. నేను ఎవరికి సజెస్ట్ కూడా చేయను, పెట్టండి ఇది వాడని ఇది వాడనండి. చాలా క్రీమ్స్ ఉన్నాయి మార్కెట్ లో, స్కిన్ బ్రైటనింగ్ అండ్ వైటనింగ్ అని. అవన్నీ వాడి స్కిన్ ఖరాబ్ చేసుకోకండి. మంచిగా న్యాచురల్ వేలో ఉండి. ఓకే, ఒకటి నేను పార్లర్కి వెళ్తా దేనికి, జస్ట్ ఐబ్రోస్ చేయించుకుంటా అని హెయిర్ కట్ కి, అంతే. దానికి మించి ఇంకా నేను పార్లర్స్ లో ఏం చేయించుకోను, ఫేషియల్ చేయించుకోను, స్పాగి అంతేం చేయించుకోను. ఎందుకంటే నేను ఇంట్లోనే చేసుకోగలుగుతాను. ఇప్పుడు మనం పోయేది ఎందుకు, ట్యాన్ రిమూవ్ అండ్ ఆల్ స్పేస్ గ్లోయింగ్ దానికే కదా. వేరు పెట్టడం ఎందుకు, అదేదో ఇంట్లోనే మనం ఆ బియ్యం పిండి మొగని పెట్టుకుంటే ఎప్పుడు. మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి బియ్యం పిండి వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో మీరు అట్లా చెయ్యండి. నేను ఐబ్రోస్ ఇంకా హెయిర్ కట్ తప్ప ఇంకేం చేయించున్నాను పార్లర్లలో, పైసలు వేస్ట్ చేయలేనైతే. ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కూడా నేను కొనను. నార్మల్ రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నాయి నేను తీసుకుంటా. ఎక్కువ ఏదైనా ఒకటే ప్రోడక్ట్ బ్రాండ్ వేడ్ అంతే. సో నేను ఎక్కువ పైసలు వేస్ట్ చేయదలుచుకోలేదు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పైన. నేను నాకు సెట్ అయ్యేటివి, నేను ముందు నుంచి వాడేటివి, కొన్ని సంవత్సరాల నుంచి వాడేటివి ఇప్పుడు కూడా వాడుతున్నా. నేను చేంజ్ చెయ్యాలని అనుకుంటే చేంజ్ చేయను కూడా. ఇట్స్ ఓకే, తక్కువ ఉన్నా నేను అదే యూజ్ చేస్తా. ఎందుకంటే నా స్కిన్ కి అదే సెట్ అయింది కాబట్టి, నా స్కిన్ ఓకే కాబట్టి. సో నాకేం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు స్కిన్ కేర్ స్టార్ట్ చేసినాక 1 వీక్ 2 వీక్స్ కి నా స్కిన్ ఇంకేం కాలేదు, ఎందుకు కాలేదు, నాకేం రిజల్ట్స్ తెలుస్తలేదు, ఆగండి. వెంటనే రిజల్ట్స్ రాదు ఏదైనా. లైక్ 6 మంత్స్ తర్వాత అప్పుడు తెలుస్తుంది మీకు రిజల్ట్స్. ఇంకొకటి ఏంటంటే నేను 2019 అనుకుంటా, 2019 నుంచి ఇప్పటిదాకా ఎట్లా అంటే మీరు స్కిన్ కేర్ ఇష్టంతో చెయ్యండి. చెయ్యాలి, ఇప్పుడు ఇట్లా చేస్తే ఇప్పుడు ఇట్లా అవుతుంది అన్న అదొక డ్యూటీ లాగా చెయ్యకండి. ఇష్టంతో చెయ్యండి, అదొక హ్యాబిట్ లాగా కలిపేసుకోండి. డైలీ వాటర్ ఎట్లా తాగుతారు అట్లా స్కిన్ కేర్ కూడా. సో మీరు ఇష్టంతో చేస్తే మీకు అదొక బర్డెన్ లాగా అనిపించదు అనమాట. నేను ఇష్టంతో చేస్తాను, నాకు చాలా ఇష్టం స్కిన్ కేర్ అంటే. సో నేను ఇష్టంతో చేస్తాను కాబట్టి నా స్కిన్ ఇట్లా ఉంటుంది. యాక్చువల్ గా నా కెమెరాలో ఇట్లా కనిపిస్తుంది కదా, రియల్ గా చూస్తే ఇంకా గ్లోయింగ్ ఉంది. నా మొబైల్ కెమెరాకి ఇట్లా కనిపిస్తుంది. సో ఏం చేయండి అంటే నేను చెప్పిన అన్ని ఫాలో కండి. ఇంకేంటంటే ఒక 1 మంత్ వాడి నాకు ఏం చేంజ్ కనిపిస్తుంది అని అనుకుంటే ఇక ఎవరేం చేయలేరు. కన్సిస్టెంట్ గా ఉండండి. ఓకే, మీకే చేంజ్ తెలుస్తుంది. ఒక 3 మంత్స్ తర్వాత కూడా తెలియవచ్చు. మీరు మంచి ఫుడ్ తిని మంచి స్కిన్ కేర్ చేస్తే, ఎండలకు పోకుండా పోయి ఎండలకు పోవాల్సి వస్తే కూడా మీరు సన్ స్క్రీన్ పెట్టుకొని ఉండి అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే స్కార్ఫ్ ఉంటుంది కదా, ఎండలో పోతే స్కార్ఫ్ వేసుకోవాలి. సన్ స్క్రీన్ పెట్టుకున్నా స్కార్ఫ్ తో మొహం కవర్ చేసుకుని మాస్క్ పెట్టుకోండి, ఇట్లా చేయండి. ఓకే, సో గైస్ ఇది నా స్కిన్ కేర్ రొటీన్ అండ్ ఆల్. ఇంకా స్కిన్ కేర్ టిప్స్ అండ్ స్కిన్ కేర్ రొటీన్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ. సో గైస్ ఇదన్నమాట నా స్కిన్ కేర్ రొటీన్. ఇంకా ఉన్నాయి, నేను కొన్ని చెప్పిన బిగినర్స్ కోసం చెప్పిన అనమాట. సో ఇంకా స్కిన్ కేర్ టిప్స్ అండ్ రొటీన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ. ఇంకా వీడియోస్ చేస్తానంటే స్కిన్ కేర్ గురించి. సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ and subscribe here. Thank you so much for watching my video. Please like, share, comment and subscribe. See you in the next one.